ఎడారిలో జలధారలు. రచన డాక్టర్ కె. జోబ్ సుదర్శన్. అతడు తన ఏలుబడియందు మొదటి సంవత్సరము మొదటి నెల మందిర తలుపులను తెరిచి వాటిని బాగు చేసెను. దినవృత్తాంతములు మొదటి గ్రంథము 29:3. తన తండ్రి అయిన ఆహాజ్ కాలంలో దేవుని మందిరం తలుపులు మూసేశారు. మన పితరులు ద్రోహులై మన దేవుడైన యెహోవా దృష్టికి చెడు నడతలు నడిచి ఆయనను విసర్జించి ఆయన నివాసములకు పెడముఖం పెట్టుకొని దానిని అలక్ష్యం చేసిరి. మరియు వారు మంటపము యొక్క ద్వారములను మూసివేసి దీపములను ఆర్పివేసి పరిశుద్ధ స్థలమందు ఇశ్రాయేలీలు దేవునికి ధూపము వేయకయు దహన బలులను అర్పింపక ఉండిరి. దినవృత్తాంతములు 2వ గ్రంథం 29:6-7. ఆహాజ్ కాలంలో దేవుని మందిర తలుపులు మూయబడెను. అంటే దేవుని సన్నిధిలోకి ప్రవేశము మూసేశారు. దీపములను ఆర్పివేసిరి అంటే వాక్యాన్ని ఆపివేశారు. కీర్తన 119, 105. ధూపం వేయట మానిరి అంటే ప్రార్థన చాలించుకున్నారు. ప్రకటన 8:4. బలులు నిలిపివేసిరి అంటే ఆరాధన మానివేశారు. సంతోషం లేదు, దేవుని ఉగ్రత వచ్చింది. యెషయా 57:20. పాటలు లేవు, ఆశీర్వాదం లేదు. ఈ విధంగా ఆహాజు కాలంలో ఆత్మీయ పరిస్థితి ఉంది. అయితే హిజ్కియా రాజ్యానికి వచ్చిన వెంటనే మొట్టమొదట దేవుని కార్యాలకు ప్రథమ స్థానమిస్తున్నాడు. ఉన్నత స్థలములను కొట్టివేసి విగ్రహములను పడగొట్టి దేవతా స్తంభములను పడగొట్టి మోషే చేసిన ఇత్తడి సర్పమును చిన్నాభిన్నములుగా చేసెను. దానికి ఇశ్రాయేలీల నెహుష్టాన్ అను పేరు పెట్టి దానికి ధూపం వేయిచూ వచ్చి ఉండిరి. రాజులు 2వ గ్రంథము 18:4. వారికి ఇలాగూ ఆజ్ఞ ఇచ్చెను, లేవీలారా, నా మాట ఆలకించుడి. ఇప్పుడు మిమ్మును మీరు ప్రతిష్ఠించుకొని మీ పితరుల దేవుడైన యెహోవా మందిరమును ప్రతిష్ఠించి పరిశుద్ధ స్థలములో నుండి నిషిద్ధ వస్తువులన్నిటినీ బయటకు కొనిపోవుడి. దినవృత్తాంతములు 2వ గ్రంథము 29:5. పవిత్రపరచుటకై యాజకులు యెహోవా మందిరపు లోపలి భాగమునకు పోయి యెహోవా మందిరపు ఆవరణలోనికి తీసుకొని రాగా లేవీయులు వాటిని ఎత్తి కిద్రోను వాగులో పారవేసిరి. దినవృత్తాంతములు 2వ గ్రంథము 29:16. ఈ విధంగా హిజ్కియా దేవుని మందిరాన్ని పవిత్రం చేశాడు. అయితే ఈనాడు మనం కూడా మన హృదయ మందిరాన్ని, సంఘం అనే మందిరాన్ని శుద్ధి చేయాలి. దేవునికి విరోధమైన పాపం ఏదైనా మనలో ఉన్నదా? దుర్బోధలు కానీ దుర్నీతి కానీ మనలో ఉన్నాయా? పరీక్షించుకోవాలి. మనం వాటిని తప్పక తొలగించాలి. ఆ విధంగా మనల్ని మనం సరి చేసుకొని దేవునితో సరి అయిన సంబంధం కలిగి ఉండాలి. నీవు నిర్లిప్తత వల్ల కానీ టైం లేదనే సాకు వల్ల కానీ అనుదిన బైబిల్ పఠన, ప్రార్థన, సంఘారాధన మానివేశావా? నిర్లక్ష్యం చేశావా? నిషిద్ధమైనవి నీ హృదయంలో పోగుపడి ఉన్నాయా? మరి నడుము బిగించి పనికి పూనుకో, ప్రక్షాళన ఆరంభించు. గతంలో చేసిన భక్తిపూర్వక క్రియలు, వాక్యము, ప్రార్థన, ఆరాధన వంటి అలవాట్లు మెల్లమెల్లగా తిరిగి నీ జీవితంలోనికి రానియ్యి.